ఇద్దరు దేవునికి బలర్పించారు. కయ్యూను దేవునికి బలర్పించాడు, ఏబేలు దేవునికి బలర్పించాడు. బలర్పించమని ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్పారు కాబట్టి ఇద్దరు కొడుకులు దేవునికి బలివ్వటానికి వెళ్ళారు. బలివ్వటానికి వెళ్ళినాక పిల్లరా, బలిచ్చేటప్పుడు కయ్యూను బలిచ్చాడు, దేవుడు ఆ బలిని తీసుకోలేదు. ఏబేలు బలిచ్చాడు, దేవుడు ఆ బలిని తీసుకున్నాడు. ఇప్పుడు తర్వాత ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ముఖం ఏం చేసుకున్నాడు? చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు దర్శించి మాట్లాడాడు. అవునా కాదండి? అక్కడ మీరు చూస్తే దేవుడు దర్శించి, ఎందుకు కయ్యూను ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? వాళ్ళ తమ్ముడితో మాట్లాడడానికి ముందే దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు? ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసినట్లయితే నీ ముఖం చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా, నువ్వు మంచి పని చేయలేదు అని చెప్పేసి దేవుడు కయ్యూనుకు చెప్పాడు. చెప్పినప్పుడు కయ్యూను ఏం చేయాలా? హలో, అర్థమైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అవునా, నేను మంచి పని చేయలేదు అయ్యా, నా తప్పైంది, నన్ను క్షమించని అడగాలి కయ్యూను. ఇక మీదట నేను అలా చేయనయ్యా, నేను మంచి చేస్తాను, మంచి అర్పణలే నీకు అర్పిస్తాను, నీకు మంచిగా నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను, నన్ను క్షమించండి అన్నట్లయితే మరి ఆ జీవితం ఎంత బాగుండేది. ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నా అంటే నువ్వు ఏది ఇచ్చినా తీసుకోవాలి దేవుడు, అంతే. అంతేనే కాదండి? నువ్వు ఏది ఇచ్చినా తీసుకోవాలి, తీసుకోకపోతే నీ ముఖం చిన్నబుచ్చుకుంటావు. చాలామంది ఏమన్నా ఇంటికి ఏమైనా కొనుక్కొని వచ్చారనుకోండి, అందులో కొంచెం వంక టింకరు ఉన్నాయి తీసుకొచ్చి ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు ఎవరికైనా. అవునా కాదండి? ఎవరికి ఇచ్చినా మంచి ఆవిడ దాచుకొని బాగలేని అది తినరా పిల్లగా, తినరా, అరే బుజ్జి తినరా అని చెప్పేసి మంచి ఏమో మన పిల్లలకి ఇచ్చుకుంటాం, లేకపోతే మంచి ఏమో మనం తింటాం. కాస్త అటు ఇటుగా ఉన్న వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి పంచుతుంటారు. ఈ గుణం మంచిది కాదు. నువ్వు పెట్టకపోయినా పర్లేదు, కానీ పెట్టావంటే మంచిది పెట్టాలి. వాళ్ళ ఆరోగ్యం పాడు చేసే పెడుతుంటారు. అది సాతాను స్వభావం. అది. హలో, హల్లెలూయా. ఇప్పుడు ఈ కయ్యూను దేవుడికి బలర్పియాలరా అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పినప్పుడు వాళ్ళ నాన్న మాట విన్నాడు. ఎంత విన్నాడనంటే బలిస్తానికి ఇష్టమే, కాకపోతే తనకి నచ్చినవి ఇవ్వటమే ఆయన ఉద్దేశం. ఆయన ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు. అది నువ్వు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? దేవుడు తీసుకోవాలి. ఏబేలు కూడా చెప్పాడు. ఏబేలు ఏం చేశాడు? దేవుడికి నచ్చింది, దేవుడు కోరుకున్నది, శ్రేష్టమైనది, మంచివి ఇస్తున్నాడు.